ఈ వీడియో చూసిన తర్వాత హరీష్ రావు గారిని మీరు మగోడరబాయ్ అంటారు మీరు. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర పెత్తందారులని తన మాటలతోటే వెన్నులో వణుకు పుట్టించిన మహానుభావుడు. తెలంగాణ రాష్ట్రం వైపు ఏ విధంగా ఆనాడు ప్రజల్ని మోసం చేశారో మీరు చూసింది. ఆంధ్ర పెత్తందారులు దోచుకుంటూ మాత్రమే చూశారు. నిజాం రాజుల కన్నా ఎక్కువగానే దోచుకునే ప్రయత్నాలు చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించే కార్యక్రమం దిశగా తెలంగాణ రాష్ట్రం తరపున టీఆర్ఎస్ పార్టీ అదే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు బలమైన ప్రదర్శనను చూపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక్కరు కూడా నోరు విప్పు మాట్లాడలేదట తిరిగి. అది మనం మాట్లాడితే వేరు, అన్ని మాట్లాడితే కాంట్రవర్సీలు. కానీ ఓ ఆంధ్ర మంత్రే మాట్లాడితే, ఓ ఆంధ్ర టీడీపీ మంత్రే మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఒక్కసారి వీడియో చూసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర హీరో ఎవడు, తెలంగాణ రాష్ట్ర విలన్ ఎవడు, తెలంగాణ రాష్ట్ర ద్రోహి ఎవడు, తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ ఎవరో ఈ వీడియోలో మనకి అర్థమవుతుంది. ఒక్కసారి క్లారిటీగా వినుకునే ప్రయత్నం అయితే చేయండి. 200 టీఎంసీలకి బనకచర్ల ప్రపోజల్ పెడితే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క పుట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాడు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. చూశారు కదా, ఒకే ఒక్క హరీష్ రావు. కేసీఆర్ గారు చెప్పినట్టు హరీష్ రావు గారు చేసినందుకు ఇప్పటికీ స్టిల్ హరీష్ రావు గారు పేరు తెలుసుకుంటుంటే భయపడతా ఉన్నారు. బనకచర్లకు అడ్డుపడిందే హరీష్ రావు. ఏమన్నాడు? ఒక్క సుక్క నీళ్లు కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే సహించేయాలని వార్నింగ్ ఇచ్చాడట. పాకిస్తాన్ దగ్గర కాళ్ళ దగ్గర మోకరిల్లినా కూడా 2 సుక్కలు వెళ్ళేటోడు శత్రువు అయినా సరే. కానీ హరీష్ రావు వదలలేదు ఆంధ్రకు అంటే బికాజ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పెత్తందారులు ఆనాడు చావు కేక తప్ప మరొకటి ఏది మిగిల్చలేదు. రైతన్నలకు ఫ్రీగా ఉరితాళ్ళు ఇచ్చిర్రు, రైతన్నలకు తాగి జావండ్రా అంటూ పురుగుల మందులు ఇచ్చిర్రు. అందుకని కేసీఆర్ ప్రతిదీ మైండ్లో పెట్టుకున్నాడు. దాని తగ్గట్టుగానే హరీష్ రావు గారిని ఆచరించేటట్టుగా చేశారు. నీళ్ల పైన కేసీఆర్ గారికి ఉన్నంత పట్టు ఎవరికైనా ఉందా? భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించి నీళ్ల గురించి పటిష్టమైన నిర్ణయం తీసుకున్న ఏకైక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోరుకునేవాడు, రాష్ట్ర రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే అత్యంత ఎత్తులో ఎత్తి చూపెడదామనే ఆలోచన ఉన్నాడు వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ మాత్రమే. దానికి తగ్గట్టుగానే హరీష్ రావు, కేసీఆర్ డైరెక్షన్లోనే హరీష్ రావు పనిచేశారు. ఆంధ్ర ప్రాజెక్టు బనకచెర్లకు ఎన్ని అడ్డంకులు చేశారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలన్నా, ఏ యొక్క సాగర్లు కట్టాలన్నా, ఏ ఎత్తిపోతల పథకం కట్టాలన్నా, ఏ ఒక్క చెక్ డ్యామ్ నిర్మించాలన్నా, ఏ చిన్న పిల్ల కాలువ నిర్మించాలన్నా టీడీపీ పార్టీ వచ్చుడు కేసు పెట్టుడు. అదే ఆంధ్ర ఎంపీలను, మినిస్టర్లను, సీఎంలను తన్నుతే ఇప్పటికి స్టిల్ 2026లో కూడా హరీష్ రావు అంటే, కేసీఆర్ అంటే ఆంధ్ర పెత్తందారుల వెన్నులో వణుకును చూశారా? ఆ గొంతులో భయాన్ని చూశారా? ఇదే రేవంత్ రెడ్డి ఉండుంటే ఏమంటాడు? నీళ్లుగా ఎత్తుకోబోతున్నారు ఆపవయ్యా అంటే, నేను టీడీపీలో ఎదిగిన, టీడీపీలో జెండా మోసిన, చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచిన అన్ని అనుభవాలు ఉన్నా కూడా నేను చంద్రబాబు నాయుడిని తిరస్కరించా అంటాడు సింపుల్గా. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి వచ్చిన మనిషి రేవంత్ రెడ్డి. అతను ఓటుకు నోటు కేసులో ఆనాడు ఎమ్మెల్యేను కొనడానికే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి కూడా తయారైండు. సో మీరు మేలుకోవాలి. నేను ఎందుకు హరీష్ రావు ఈ విధంగా చేశాడంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అంత చేస్తున్నారు వాళ్ళు. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత చేయాలి? అసెంబ్లీలో ఎవరిని పిలవాలి? ఎక్కడ పోయి కొట్లాడాలి? చంద్రబాబు నాయుడు పొలిమేరల దగ్గరకు వస్తావా? బనకచెర్ల దగ్గర వస్తావా? నల్లమల్ల దగ్గరకు వస్తావా? కృష్ణా జలాల దగ్గరకు వస్తావా? తొడలు కొట్టి మీసాలు తెప్పుకొని నీ పంచాయతీ ఏందో నా పంచాయతీ ఏందో తేల్చుదాం. గతంలో కేసీఆర్ ఎన్ని టీఎంసీల కోసం కొట్లాడాడు, నేను ఏ విధంగా కొట్లాడతాను, కొట్లాడుకుందాం. అవసరమైతే కేసీఆర్ గారు రండి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు రండి అనుకొని కొట్లాడాలి. గది లక్షణం అంటే, గది మొగోని లక్షణం అంటే కొట్లాడి నీళ్లు తీసుకురావాలనేదే రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష. కానీ ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి వై హీ వాజ్ సైలెంట్? ఎందుకు పైపైన తూతు మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు? అది పవర్ పాయింట్ ప్రజెంటేషనా లేకుంటే తుస్ ప్రజెంటేషనా? అది వీళ్ళకు సబ్జెక్ట్ తెలియదు, వీళ్ళు ఎట్లా గెలిచిర్రో అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. అందుకనే ఆంధ్ర వాళ్ళు కూడా నిజాలు చెప్తా ఉన్నారు. ఈరోజు నిజాలు చెప్తా ఉన్నారు. వైసీపీ పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి.
కేసీఆర్ చేసింది కరెక్ట్, ముమ్మాటికి రైట్, చంద్రబాబు చేసేది రాంగ్ అనుకుంటూ వాళ్ళు కూడా గొంతెత్తుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అట్లాంటివి కాదు. 6 గ్యారెంటీలు, కేసీఆర్ అప్పులు, ఇదే గుర్తొస్తాయి. కానీ నీళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేడు. అందుకనే కవితను మెయిన్ ట్రాక్లో దింపారన్న మాట వీళ్ళు అర్థం చేసుకోవాలి.